భారతదేశానికి ఇది నిజంగా ఒక మిఘపేయ ఊరట, ఒక అద్భుతమైన దౌత్య విజయం. ఇరాన్ ప్రభుత్వం మన కార్గో షిపుల కోసం హార్మూజ్ జలసంధి దారులు తెరిచింది. ఇది మన దేశానికి చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్. దీని వెనుక మన ప్రభుత్వం పడిన కష్టం, వాళ్లు చూపించిన తెలివితేటలు మామూలువి కావు. అసలు ఈ విజయం వెనుక ఉన్న పూర్తి కథేంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, నేరుగా ఇరాన్ ప్రభుత్వమే. ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు ఇండియా చాలా జాగ్రత్తగా, ఏ పక్షం వహించకుండా తటస్థంగా ఉంది. ఆ తెలివైన దౌత్యనీతి ఫలితమే ఈ రోజు మనకు దక్కింది. మన నౌకలకు ఎలాంటి ఆటంకం ఉండదని ఇరాన్ మనకు స్పష్టమైన హామీ ఇచ్చింది. అయితే అసలు మనం ఈ క్లిష్ట పరిస్థితిలోకి ఎందుకు వెళ్లాం? హార్మూజ్ జలసంధిని ఎందుకు మూసివేయాల్సి వచ్చింది? ఈ సంక్షోభం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. కథ కొంచెం వెనక్కి వెళ్తే, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పుడు ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసేసింది. ఈ ఒక్క నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రకంపనలు సృష్టించింది. కాని దీని ప్రభావం మరే దేశంపైనా లేనంతగా మన భారతదేశంపై పడింది. దీని ఎఫెక్ట్ మనమీద వెంటనే పడింది. మీకు గుర్తుందా? పెట్రోల్ బంకుల ముందు కిలోమీటర్ల కొద్దీ క్యూలు, ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతుందేమోనన్న టెన్షన్. అచ్చం లాక్డౌన్ రోజులు మళ్లీ గుర్తొచ్చాయి. కేవలం 10-15 రోజుల్లోనే పరిస్థితి చాలా సీరియస్గా మారిపోయింది. చూడండి, ఈ సంక్షోభం మన రోజువారీ జీవితాల్ని ఎలా దెబ్బతీసిందో. చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు కూడా గ్యాస్ లేక మూతపడ్డాయి. ఇళ్లల్లో గ్యాస్ అయిపోతుందన్న భయంతో చాలామంది ఆన్లైన్లో ఎలక్ట్రిక్ కుక్కర్లు కొనేశారు. ఇక అంతర్జాతీయంగా చూస్తే దాదాపు 20,000 నౌకలు సముద్రంలో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి నంబర్ చూడండి, 92,712. ఇది కేవలం ఒక అంకె కాదు. మనకు చెందిన శివాలిక్ మరియు నందాదేవి అనే 2 నౌకల్లో ఇన్ని మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ చిక్కుకుపోయింది. అంటే లక్షలాది కుటుంబాలకు కావలసిన గ్యాస్ అనమాట. అసలు మనకు ఈ హార్మూజ్ జలసంధి ఎందుకంత ప్రాణం? ఈ చార్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. మనం వాడే పెట్రోల్, డీజిల్, గ్యాస్లో దాదాపు సగం, అంటే 40-50% గల్ఫ్ దేశాల నుంచే వస్తోంది. ఆ దారి మూసుకుపోతే మన పరిస్థితేంటో ఊహించుకోండి. సరే, ప్రాబ్లం అయితే చాలా పెద్దదే. మరి సొల్యూషన్? ఇక్కడే మన లీడర్షిప్ రంగంలోకి దిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, వీళ్ల ఆధ్వర్యంలో తెర వెనుక అసలైన దౌత్యం మొదలైంది. వాళ్లు ఎలాంటి వ్యూహం పన్నారో ఇప్పుడు చూద్దాం. మన దౌత్య బృందం ఎంత వేగంగా స్పందించిందో చూడండి. ఒకేసారి 2 వైపులా పనిచేశారు. ఒకవైపు ఇరాన్తో చర్చలు జరుపుతూనే మరోవైపు అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. సంక్షోభం మొదలైన మొదటి రోజునే జయశంకర్ గారు యాక్షన్లోకి దిగి ఇరాన్తో ఏకంగా 4 సార్లు మాట్లాడారు. ఈ మల్టీటాస్కింగ్ వ్యూహమే మనల్ని కాపాడింది. మరి ఈ చర్చల వల్ల వచ్చిన ఫస్ట్ రిజల్ట్ ఏంటి? డాక్టర్ జైశంకర్ చేసిన మొదటి ఫోన్ కాల్కే ఒక కీలక విజయం మన సొంతమైంది. మన దేశానికి అత్యవసరమైన గ్యాస్తో వస్తున్న ఆ 2 నౌకలను ఇరాన్ వెంటనే విడుదల చేసింది. అవి సేఫ్గా ఇండియాకు చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ అసలు పాయింట్ ఏంటంటే, ఇన్ని దేశాలుండగా ఇరాన్ మన మాట ఎందుకు వింది? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఈ 2 దేశాల మధ్య ఉన్న పాత స్నేహాన్ని, ఆ సంబంధాల కథను ఒకసారి చూడాలి. ఒకప్పుడు ఇరాన్ మనకు రెండో అతిపెద్ద ఆయిల్ సప్లయర్. మనకు కావాల్సిన ఆయిల్లో దాదాపు 14.4% అక్కడ్నుంచే వచ్చేది. కాని అమెరికా ఆంక్షల దెబ్బకి 2019 వచ్చేసరికి ఆ వ్యాపారం దాదాపు జీరో అయిపోయింది. ఈ చార్ట్ చూస్తే ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. ఆయిల్ బిజినెస్ ఆగిపోయినా ఇండియా ఇరాన్తో సంబంధాలను పూర్తిగా కట్ చేసుకోలేదు. చాబహార్ పోర్ట్ లాంటి కీలకమైన ప్రాజెక్టుల ద్వారా ఆ స్నేహాన్ని కొనసాగించింది. సరిగ్గా అదే ఈ కష్టకాలంలో మనకు అండగా నిలిచింది. ఇదే అసలైన డిప్లొమసీ అంటే. దీన్నే బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటారు. చూడండి, ఒకవైపు ఇరాన్తో స్నేహాన్ని కొనసాగిస్తున్నాం, మరోవైపు ఇరాన్కు బద్ధశత్రువులైన అమెరికా, ఇజ్రాయెల్తో కూడా మనకు మంచి సంబంధాలున్నాయి. ఇలా అందరితోనూ మన అవసరాల మేరకు సంబంధాలు నిరపడమే మన విదేశాంగ నీతిలోని గొప్పతనం. సరే, ఇప్పటిదాకా ఏం జరిగిందో, ఎలా జరిగిందో చూసాం. కాని అసలు ఈ విజయం ఎందుకంత స్పెషల్? దీనివల్ల ప్రపంచంలో మన స్థానమెలా మారిందో ఇప్పుడు చూద్దాం. ఈ గెలుపులో ఉన్న అసలు గొప్పతనమేంటో తెలుసా? ప్రస్తుతం ఇరాన్తో మనకు పెద్దగా వ్యాపారం కూడా లేదు. అయినా సరే, కేవలం మన మాట మీద, మన గౌరవంతో ఈ పనిని సాధించగలిగాం. ఇది మన తటస్థ విదేశాంగ విధానం ఎంత పవర్ఫుల్లో ప్రపంచానికి చూపించింది. ఇది మన దౌత్యశక్తికి, మన పరిపక్వతకో ఒక పెద్ద నిదర్శనం. చివరిగా మీకోసం ఒక ప్రశ్న.
ఈ యొక్క దౌత్య విజయం భవిష్యత్తులో ప్రపంచ శక్తిగా ఎదగాలన్న మన ప్రయాణంలో ఎలాంటి మార్పు తీసుకురాబోతోంది? గ్లోబల్ స్టేజ్లో ఇండియా పాత్రనిది ఎలా నిర్వచిస్తుందని మీరనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి.